ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 9th సర్గ. ఇక్కడ శ్రీరాముడు భరతుడు కలుసుకోవటం, రాముణ్ణి భరతుడు ప్రార్థించుట, శ్రీరాముడు తన పాదకుల్ని భరతుడికి ప్రసాదించుట, భరతుడు తిరిగి అయోధ్య నగరానికి చేరుకోవటం, శ్రీరాముడు అత్రిముని ఆశ్రమాన్ని దర్శించుట, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ అధా గత్వాశ్రమాపద సమీపం భరతో ముధా సీతారామపధిర్యుక్తం పవిత్రామతి శోభనం. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు. పార్వతి తర్వాత అంటే ఆనందం పొంగిపోయింది. ఎలా అయితే శ్రీరాముడు ఉండే ఆ కుటీరం అన్నది కనిపిస్తుంది. అందుకుని ఈ ఉప్పొంగిపోయిన మనస్సుతో భరతుడు శ్రీరాముల సీతారాముల పాద చిహ్నాలతో శోభాయమానంగా పవిత్రంగా అందంగా విరాజిల్లుతున్న ఆశ్రమానికి మొత్తానికి దాని దగ్గరికి చేరుకున్నాడు. సతత్ర వచ్చాంకుశవారి జాంతిశ్చత్ వజాధిచిహ్నాని పదాని సర్వతః దదర్శ రామస్య భూవో అతిమంగళన్యచేష్టా యత్ పాదారజస్సురానుజః. అక్కడ వజ్రాయుధము, అంకుశము, పద్మము, ధ్వజము మొదలైన దివ్యమైన చిహ్నాలతో ఉన్న అందమైన రాముడి అడుగుజాడలంతా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని వైపులా అవే గోచరిస్తూ, అంటే అక్కడ తిరిగి ఉన్నారు కాబట్టి ఆ పడిన ఆ గుర్తుల్ని గమనిస్తున్నాడు భరతుడు. అహో సుధన్యోహ మాముని రామ పాదార విందాంకిత భూతనాని పశ్యామి యత్పాదరజో విమృగ్యం బ్రహ్మాది దేవ్యేహ శృతిభిశ్చ నిత్యం. అందుకుని అన్ని వైపులా అవి కనిపిస్తుండేసరికి భూదేవి మీద ఎంతో మంగళకరమైన శ్రీరాముడు యొక్క పాదములకు ముద్రలు పడుతున్నాయి. భరతుడు ఇక్కడ దాన్ని చూస్తున్నాడు. అందుకుని వాణ్ణి చూసేసరికి ఆ పాదధూళి కణముల పైన పడిపోయి తన తమ్ముడైన శత్రుఘ్నుడితో కలిసి భరతుడు పొర్లి పొర్లి దొల్లుతూ ఆనందిస్తున్నాడు. ఇత్యద్భుత ప్రేమ రసాప్లూత సయో విగాఢ చేత రఘునాథ భావనే ఆనందజాశ్రుస్సా నపీతాస్తానంతరః సనేరా వాపాశ్రమా సన్నిధిం హరేః. పవిత్రమైన ఆ ధూళిని తన కళ్ళకద్దుకుంటున్నాడు, నెత్తి మీద జల్లుకుంటున్నాడు. ఇట్లా చిత్ర విచిత్రమైన చేష్టలతో భరతుడు ప్రవర్తిస్తున్నాడంటే అక్కడ ఆశ్రమం ఎక్కడైతే రాముడు ఉంటున్నాడో చుట్టూ నడుస్తూ ఉంటారు. అందుకని రాముడు పాద చిహ్నాలు చూశాడు. అయితే రాముడి మీద సహజమైన ప్రేమ ఉంది కాబట్టి అది చూసేసరికి ఆనందాన్ని అలా వ్యక్తపరుస్తున్నాడు. అందుకుని అలా చిత్ర విచిత్రంగా ఏం కాదు. ఎలా అయితే మనం చూస్తూ ఉంటాం సాధారణంగా లౌకికంగా ఒకళ్ళ పట్ల మనకి బాగా ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తినేసి పాడేసిన చాక్లెట్ల కవర్లు, వాళ్ళు వాడేసిన కప్పులు ఇవన్నీ కొంతమంది దాచుకుంటూ ఉంటారు. అయితే రాముడి మీద ఎంత అపారమైన భక్తి ఉందంటే రాముడు నడిచిన ప్రదేశం, అందుకని ఆ పాదధూళికి కూడా అంత ప్రాముఖ్యత ఉందని నెత్తిన చాలా అమూల్యమైన వస్తువులు వేసి పెట్టుకుంటాం మనం. అంటే రాముడు పాదాలు తాకిన ఆ ధూళికి కూడా అంత పవిత్రత చేకూరింది అన్న భావనలో ఉన్నాడు. సతత్ర దృష్ట్వా రఘునాథమాస్థితం దుర్వాదలశ్యామలమాయతీక్ష్ణం జటాకిరీటం నవవల్కలాంబరం ప్రసన్నవక్తాం తరుణారుణద్యుతిం. భరతుడికి తన హృదయమంతా కూడా అతి అద్భుతంగా ప్రేమామృత రసంతో నిండిపోయి పొంగి పొర్లిపోతున్నట్టుగా ఉంది. ఆ రాముడు యొక్క భవనంతో చైతన్యం నిండిపోయినట్టుగా ఆనంద అశ్రువులన్నది కళ్ళలో అలా వచ్చేస్తున్నాయి. ఒళ్ళంతా తడిచిపోతున్నట్టుగా ఉంది. భరతుడు మెల్లమెల్లగా తన తాపత్రయాన్ని అంతా కూడా ఆ సన్నిధికి తీసుకెళ్తున్నాడు. ఆశ్రమానికి దగ్గరగా వెళుతున్నాడు. దుర్వాధలశ్యాముడు విశాల నేత్రుడు జటా కిరీటధారి, పైగా నూత్న వల్కలధారిగా చాలా ప్రసన్నమైన ముఖమండలం కలిగి ఉన్న ఆ రాముడు ఎలా ఉన్నాడంటే బాలార్క తేజుడు. అటువంటి రాముడు కూర్చుని ఉండగా భరతుడు చూశాడు. విలోకయంతం జనకాత్మజాం శుభాం సౌమిత్రీనా సేవిత పాద పంకజం తథా విధృత్రావా రఘుత్తమాం చూచా హర్షశ్చ తత్పాదయుగం త్వరాగ్రహితం. శుభ లక్షణాలతో అంత లక్షణంగా ఉన్న జానకీదేవి వైపు రాముడు చూస్తుండగా లక్ష్మణుడు అతన్ని అంటే రాముడు ఒక పాద పద్మాల్ని సేవించుకుంటూ ఉండగా ఆ రఘురాముణ్ణి చూడగానే భరతుడు
పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఒక పక్క నుంచి ఆనందం, ఒక పక్క నుంచి బాధ 2 వెళ్ళగక్కుతూ రాముడొక్క చరణయుగళాన్ని త్వరగా పట్టుకున్నాడు భరతుడు. రామస్తమాకృష్య సుదీర్ఘబాహుర్దోర్భ్యాం పరిష్వజ్య నిషించ నేత్రే జేహ జరైరథాంకోపరి సస్య వేషయత్ పునః సంపరిష్వజే విభుః. ఆజానబాహుడైన రాముడు తన 2 చేతుల్ని చాచి భరతుణ్ణి పైకి లేవనెత్తి గట్టిగా కౌగిలించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా వాత్సల్యంతో, ప్రేమతో ఒడిలో దగ్గరికి తీసుకుని ఇలా ప్రేమంతా కూడా ఉప్పొంగిపోతుంది. అలా కన్నీటి ధారలతో ఉండి అలా అభిషేకిస్తున్నట్టుగా ఆప్యాయతో మాటి మాటికి కౌగిలించేసుకుంటున్నాడు. అథాత మాతరః సర్వాః సమాజగ్ముస్త్వరాన్వితాః రాఘవం ద్రష్టుకామాస్తసృషార్తాః గౌర్యద్యా జనం. అటు తర్వాత ఇలా దాహంతో ఉన్న గోవులు ఎలా అయితే జలాశయం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారో, అలాగే కౌసల్యాది ఈ మాతలు తల్లులందరూ కూడా రాముణ్ణి చూడటానికి పరుగున వాళ్ళు కూడా వచ్చేశారు. రామః స్వమాతరం వీక్ష్య ధృతముత్థాయ పాదయోః వవందే సాశ్రుసా పుత్రమాలింగ్యాతీవ దుఃఖిత. రాముడి తల్లైన కౌసల్యాదేవి ఆ రాముణ్ణి చూసినంతనే, అలాగే ఆ తల్లిని చూసినంతనే రాముడు కూడా లేచి నిలబడ్డాడు. కన్నులు నీరు నింపుకుంటూ ఆమె పాదాలకి నమస్కరించి వెంటనే రాముణ్ణి ఆవిడ లేవనెత్తి చాలా దుఃఖంతో ఉంది అందుకుని తన బిడ్డను కౌగిలించుకుంది కౌసల్యాదేవి. ఇతరాశ్చ తథా నత్వా జననీ రఘునందనః తతః సమాగతం దృష్ట్వా వసిష్ఠం మునిపుంగవం. అలాగే మిగిలిన తల్లులు కూడా రాముడంటే అంత ప్రీతి, రాముడు వాళ్ళందరికీ తల్లికి ఎలా అయితే నమస్కరించాడో అంతే గౌరవంతో వాళ్ళందరికీ నమస్కరించారు. అలాగే అక్కడికి విచ్చేసిన మునులైన వాళ్ళు అందరికీ, వశిష్ఠాది వాళ్ళందరి మీద కూడా అనురాగాన్ని చూపించాడు. సాష్టాంగం ప్రణిపత్యాః ధన్యోస్మితి పునః యదార్హముపవేశ్యాః సర్వాణేవ రఘుద్వః. సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా విధి విధానంగా అందరినీ నమస్కరించిన తర్వాత నేను ధన్యుణ్ణయ్యాను అని పలుమార్లు పలికాడు. రాముడిలా అందరి పట్ల ఆప్యాతను చూపిస్తూ అదోచితంగా వాళ్ళందరినీ కూడా కూర్చోవటానికి కూడా సరైనట్టుగా ప్రదేశాన్ని కూడా చూపించాడు. పితా మే కుశలీ కిం వా మాం కిమాహాతి దుఃఖితః వసిష్ఠస్తమువాచేదం పితా తే రఘునందన. రాముడికి తండ్రి గురించి అక్కడ జరిగినవన్నీ తెలియదు కాబట్టి పాపం ఏమీ తెలియనట్టుగా నా తండ్రి క్షేమంగానే ఉన్నాడు కదా చెప్పండి, అయినా నేను లేనని నా వియోగంలో ఇంకా దుఃఖానికి లోబడి నా గురించి ఏమన్నా చెప్పాడా అని మళ్ళీ వశిష్ఠుల వారిని రాముడు అడిగాడు. దానికి సమాధానంగా వశిష్ఠుల వారు త్వద్వియోగాభిస్తప్తాత్మా త్వమేవ పరిచింతయన్ రామ రామేతి సీతేతి లక్ష్మణేతి మమారహ. ఓ రఘునందన, నీ తండ్రి గారు నీ వియోగ కారణంగా చాలా బాధకి లోబడ్డారు. ఆ లోబడి రామా రామ, సీత, లక్ష్మణ అంటూనే నీ యొక్క ఆలోచనలతోనే ఆ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేశారు అని వశిష్ఠులు వారు చెప్పారు. శ్రుత్వా తత్కర్ణ శూనాభం గుర్వోర్వచనమంజసా హే హతోస్మితి పతితో రుధన్ రామః స లక్ష్మణః. చెవులకి అంటే ఇక్కడ నిజంగా ఏదన్నా చాలా ఆ, పదునైనది ఏదన్నా గుచ్చుకుంటే బాధ అనిపిస్తుంది. అదే చెవుల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, ఇంకా బాధగా అనిపిస్తుంది. అంటే అటువంటి నా తండ్రి మరణం అన్న మాట విన్నాడు. అవి ఇలా ఇది ఏదైతే తగులుకుంటే బాధ ఎంత వస్తుందో ఆ మరణ వార్త చెవులకి పడగానే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఓహో అనుకుని అయ్యో ఎంత పని జరిగిపోయింది అని పాపం కుప్ప కూలిపోయారు బాధతో. తతో అనురురుదుః సర్వా మాతరశ్చ తథా పరే హా తాత మాం పరిత్యజ్య క్వాగతోసి గృణాకర. అప్పుడు తల్లులు అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. రాముడని అయ్యో నా తండ్రి దయామయుడే నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈయన బాధపడుతున్నాడు. అనాథోస్మి మహాబాహో మాం కోవా లాలయేతిదః సీతా చ లక్ష్మణాశ్చైవ విలాపే తురతు భృశం. నన్ను అనాథని చేసేసి వెళ్ళిపోయారా, ఇంకా మాకు లాలించే వాళ్ళెవరు, మాకు దిక్కెవరని ఇలా విలపిస్తూ ఉండగా సీతా లక్ష్మణులు కూడా అతని కంటే ఎక్కువగా వాళ్ళు కూడా బాధపడుతున్నారు రాముడి కంటే.
वसिष्ठः शान्तवचनेः शमयामास तां शुचं ततो మందాకినీం గత్వా స్నాత్వా తే వీతకల్మషాః. అప్పుడు వశిష్ఠుడు చల్లని మాటలతో వారి బాధంతా కూడా కాస్త ఉపశమనంలాగా అయ్యింది. అందుకే వాళ్ళందరూ కూడా మందాకిని నది తీరానికి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి పవిత్రులయ్యారు. राज्ञे दुदुर्जलं तत्र सर्वे ते जलकाङ्क्षिणे పిండాన్నిర్వాపయామాస రామో లక్ష్మణ సంయుత. మరణవార్త తెలిసిన వెంటనే అందుకుని వీళ్ళందరితో పాటు ఆ నదీ తీరానికి వెళ్ళిన తర్వాత బంధువులు సమర్పించే జలతర్పణాల కొరకు దశరథుడికి జలాంజలులతో తర్పణలంతా కూడా వీళ్ళు విడిచిపెట్టారు. ఇంగుధి ఫలపిన్యాకర చిత్తాత్మాన్ మధు సంప్లుతాన్ వయం యధన్నాః పితరస్తధన్నాః స్మృతినోదితాః. లక్ష్మణుడితో కలిసి రాముడు గార పండ్లని గింజల్ని ఆ తెలగపిండిని వాటిలో తేనె కలిపి వాటినే పిండాలుగా సిద్ధపరిచి తర్వాత తండ్రికి తిలతర్పణాలు పూర్వకంగా ఆ పిండ ప్రధానం ఇవన్నీ కూడా చేశాడు. మనము దేనిని ఆహారంగా తీసుకుంటున్నామో అదే పితృదేవతలకు కూడా ప్రియమైన ఆహారం అని స్మృతి వాక్కులు చెప్పాయి కదా. అంటే ఇక్కడ యథాశక్తి అంటారు. నీకు అందుబాటులో ఏముందో నీకు వీలుగా ఏముందో అదే సమర్పించమని చెప్తారు. లేనిది ఎక్కడి నుంచో తీసుకురమని ఎక్కడా చెప్పరు. భోగభాగ్యాలతో ఉన్నవాడు అటువంటివి లభించుతున్నప్పుడు అవి సమర్పిస్తాడు. లేకపోతే ఎవరు ఏదైతే ఆహారాన్ని తింటున్నారో అవే పదార్థాలు దేవతలకైనా సరే పితరులకైనా సరే భక్తితో సమర్పించుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే అది. इति दुःखाश्रु पूर्णाक्षः पुनः स्नात्वा गृहं ययौ सर्वे रुदित्वा శుచిరం స్నాత్వా జగ్ముస్తదాశ్రమం. ఇలా చెప్పి రాముడు ఆ కంట్లో నీరు కారుతున్న ఆ నీళ్లతో నిండిపోయిన ఆ కన్నలతోనే మళ్ళీ స్నానాన్ని ఆచరించి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి తిరిగి చేరుకున్నారు. అందరూ కూడా అదే విధంగా బాధపడుతూ స్నానాలు ఆచరించి మొత్తానికి అందరూ కూడా ఆ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. తస్మిన్స్తు దివసే సర్వే ఉపవాసం ప్రచక్రిరే తతః పరేద్యుర్విమలే స్నాత్వా మందాకినీ జనే. ఆ రోజు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మరునాడు ఆ మందాకిని తీరం దగ్గర ఆ పావన నీటితో అందరూ కూడా మళ్ళీ స్నానాలన్నీ కూడా విధి విధానంగా ఆచరించారు. ఉపవిష్టం సమాగమ్య భరతో రామమబ్రవీత్ రామ రామ మహాభాగా స్వాత్మానామభిషేచయ. భరతుడు ఆశ్రమంలో కూర్చుని ఉన్న రాముడి చెంతకి వచ్చి మళ్ళీ ఇలా అన్నాడు, రామా మహానుభావ, నువ్వు పట్టాభిషేకాన్ని చేసుకో అని. రాజ్యం పాలయా పిత్రం తే జ్యేష్ఠస్త్వం మే పితాయత క్షత్రియానామయం ధర్మో యత్ ప్రాజా పరిపాలనం. పితృడు సంపాదించిన పిత్రార్జితమైన ఈ రాజ్యం నీది. నీవు దీన్ని పరిపాలించు. పైగా నువ్వు నాకన్నా పెద్దవాడివి, నాకు తండ్రితో సమానమైన వాడివి. అందుకే రాజా, ప్రజలను పరిపాలించుటలో పైగా క్షత్రియులది ముఖ్యమైన ధర్మం కదా. ఇశ్చాయజ్ఞైర్బహువిద్యేః పుత్రానుత్పద్యతంతనే రాజ్యే పుత్రం సమారోప్య గమిష్యసి తతో వనం. అందుకే మీరు ఎన్నో రకాల యజ్ఞాలు చేసి వంశాభివృద్ధికే పుత్రుల్ని పొందారు. వారికి సింహాసనం అప్పగించి ఆ తర్వాత వనవాసానికి వెళ్ళగలరు. అంటే ఇప్పుడు రాజ్యానికి తిరిగి వచ్చేసి రాజ్యాన్ని పరిపాలించి పుత్రుడు వంశం బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ సింహాసనాన్ని అప్పచెప్పేసి అప్పుడు మీరు వనవాసానికి వెళ్ళగలరు అని చెప్పాడు భరతుడు. ఇదాनीं వనవాసస్య కాలో నైవ ప్రసీద మే మాతుర్మే దుష్కృతం కించిత్ స్మూర్తం నార్హసి పాపినః. ప్రభు, ఇంకా వనవాసకి వెళ్ళాల్సిన సమయం మీకు రాలేదు. ఈ సమయం దానిది కాదు. మీరు నా పైన ప్రసన్నులవ్వండి. నా తల్లి చేసిన ఈ దుష్కృత్యానికి ఎంత మాత్రం కూడా మీరు దానికి అంగీకరించద్దు. మమ్మల్ని మన్నించి మమ్మల్ని మీరు రక్షించవలసిన వాళ్ళు, అందుకని దీన్ని మీరు ఆచరించద్దు. వెంటనే రాజ్యాన్ని పరిపాలించండి అన్నాడు. ఇత్యుక్త్వా చరణో భ్రాతుః శిరస్యాధ్యాయ భక్తితః రామస్య పురతః సాక్షాత్ దండవత్ పతితో భువి. ఇలా వేడుకుంటూ విన్నవించుకుంటున్నాడు భరతుడు రాముణ్ణి. అయితే రాముడి పాదాల్ని భక్తితో తన నెత్తి మీద పెట్టుకుని మరీ అడుగుతున్నాడు. వెంటనే రాముడి
భరతుడికి సాక్షాత్తు ఒక దండం వల్ల నేల వాలిపోయాడు. అంటే ఇంకా బతిమాలుతున్నాడు, బతిమాలుతున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఇంక ఇలా కాదని ఒక కర్ర నేల మీద ఎలా ఉంటుంది, అలాగా రాముడి పాదాల దగ్గర పడిపోయాడు భరతుడు. उत्पाप्य राघवः शीघ्रमारोप्याङ्के अतिभक्तितः उवाच भरतं रामः स्नेहात्तननयः शनैः. ఇలా భరతుడంత భక్తితో రాముణ్ణి అలా వేడుకుంటూ ఉంటే భరతుడిని లేవనెత్తేశాడు రాముడు. ఎందుకంటే భరతుడు అలా పడి ఉంటే రాముడు తట్టుకోలేడు. ప్రేమతో దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రేమాశ్రువులు అలా కన్నుల నిండా మెల్లమెల్లగా ఇట్లా వస్తూ రాముడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు భరతుడికి. శృణు వత్స ప్రవక్ష్యామి త్వయోక్తం యత్తదేవ తత్ కింతు మామబ్రవీత్తాతో నవవర్షాని పంచచ. సోదరా, నా మాటల్ని నువ్వు జాగ్రత్తగా ఉను. నీకు చెప్పేదంతా కూడా నేను పరమ సత్యాన్నే చెప్తున్నాను. ఉషిత్వా దండకారణ్యే పురం పశ్చాత్ సమావిశ ఇదానీం భరతాయేదం రాజ్యం దత్తం మమాఖిలం. మన తండ్రి, నీవు 14 ఏండ్లు వనాల్లో నివసించు, తర్వాత అయోధ్యకి తిరిగిరా. ఇప్పుడు రాజ్యమంతా కూడా భరతుడికి ఇస్తున్నాను అని నాతో చెప్పారు అన్నాడు. తతః పిత్రేవా సువ్యక్తం రాజ్యం దత్తం తవైవ హి దండకారణ్య రాజ్యం మే దత్తం పిత్రా తథైవ చ. అంటే ఈ రాజ్యం నీకు తండ్రి ఇచ్చినదని స్పష్టం అవుతుంది. అలాగే నువ్వు పరిపాలించు, దాన్ని అలానే నెరవేర్చాలి. అలాగే తండ్రి ఈ దండకారణ్యంలో నివసించమని నాకు చెప్పిన మాట అట్లాగే నేను కూడా నిర్వహించాలి. అంటే మనిషి ఉన్నప్పుడు చెప్పింది మనిషి వెళ్ళిపోయాడు కాబట్టిగా అని దాన్ని తిరస్కరించకూడదు. ఆయన ఏదైతే చెప్పాడో 14 సంవత్సరాల తర్వాత రమ్మన్నారు కాబట్టి 14 ఏళ్ళు నేను ఇక్కడే ఉండాలి. అతః పితుర్వచః కార్యమావాభ్యమతి యత్నతః పితుర్వచనముల్లంఘ్యం స్వతంత్రో యస్తు వర్తతే. అందుకే మన ఇద్దరం కూడా తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా తండ్రి ఆజ్ఞను పాటించాలి. తండ్రి మాటను మనం ఉల్లంఘించే స్వేచ్ఛ మనకి లేదు. అయితే తండ్రి మాటను ఉల్లంఘించే స్వేచ్ఛాయుతంగా ఎవరైతే ప్రవర్తిస్తాడో అట్లాంటి బిడ్డ బ్రతికి ఉండడు అన్నాడు. సజీవన్నేవామృతకో దేహాంతే నిరయం వ్రజేత్ తస్మాత్ రాజ్యం ప్రసాదిత్వం వయం దండక పాలకాః. మరణించిన వాడితో సమానము. మాట తప్పటం అంటే ఏదో ఒకటి మనకి ఇచ్చానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నోరు ఎట్లా పడితే అట్లా ఆడుతుందని మాట్లాడటం కాదు. ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఈ సందర్భానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, దీని నుంచి తప్పించుకోవాలి కాబట్టి ఈ మాటలతో ఇచ్చకు పుచ్చకగా ఏదో చెప్పేశానన్నట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు పోయేంత వరకు కూడా కట్టుబడి ఉండాలి. అలా లేనివాడు మరణించిన వాళ్ళతో సమానము. అందుకే పైగా మరణించిన వాళ్ళతో సమానమే కాదు, అటువంటి వాళ్ళు మరణానంతరం కూడా నరకాన్నే పొందుతారు. అందుకే నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను ఈ దండకారణ్యాన్ని రక్షిస్తాను అన్నాడు రాముడు. భరద్వస్తా బ్రవిద్రామం కాముకో మూఢధీః పితా స్త్రీజితో భ్రాంతహృదయ ఉన్మత్తో యది వక్ష్యతి తత్సత్యమితి నగ్రాహ్యం భ్రాంతవాక్యం యథా సుధీః. రాముడు చెప్పిన మాటలు భరతుడు విన్నాడు. అందుకుని అవన్నీ ఆ ఈయన ఏదైతే కోరికతో వచ్చాడో రాముడిని ఎలా అయినా తీసుకెళ్లాలని, అది జరగట్లేదు. రాముడు చెప్పిన మాటలు విన్నాక అందుకుని మళ్ళీ రాముడితో ఇలా అంటున్నాడు భరతుడు, అన్నా, మన తండ్రి ఈ కోరికకి వశమైపోయాడు. అందుకుని మూఢబుద్ధితో స్త్రీ వశానికి లోబడిపోయి బుద్ధి అన్నది భ్రాంతి చెందిన కారణంగా ఉన్మత్తుల్లాగా పలికి ఉన్నాడు. ఆ పలికి ఉండిన మాటలు మనమేమి పాటించక్కర్లేదు అని భరతుడు, పైగా ఆ మాటలు బుద్ధిమంతులు ఎవరూ కూడా దాన్ని పరిగణించకూడదు. అంటే మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడిన దానికి మతి స్థిన్నంగా ఉన్న వాళ్ళు దాన్ని ఎట్లా అయితే అంగీకరించరో అలాగే. అందుకుని ఆ మాటను సత్యమని భావించిన అవసరం లేదు కదా అన్నాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 9th సర్గాలో 33 శ్లోక సంపూర్ణం.